మనుషులందరూ కూడా అద్భుతంగా కష్టపడి సంపాదించుకోవాలి. దానికి కావలసిన బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా మేం చేస్తామంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలదే. చేపలు ఇచ్చేస్తే వండుకు తినేస్తున్నారు అయిపోతుంది. అదే చేపలు పట్టడం నేర్పిస్తే వాళ్ళే చేపలు పట్టుకుని తెచ్చుకొని వండుకు తింటారు. అంటే డబ్బులు ఇవ్వడం కాదు, డబ్బులు ఇచ్చేసి కంటే ఆ డబ్బును ఎలా సంపాదించుకోవాలో మనం నేర్పిద్దాం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. వాస్తవానికి మరి ఇన్ని రోజులు ప్రజలు ఎలా బతుకుతున్నారు? వాళ్ళకి వాళ్ళు సంపాదించుకుని బతకట్లేదా? అంటే వాళ్ళకి ఎవరైనా చేపలు పట్టి ఇస్తే వాళ్ళు తినేస్తున్నారా? అది కూడా పేదల విషయంలో. అసలు నాకు తెలిసి ప్రపంచంలో కష్టపడి సంపాదించి ఆ కష్టపడి సంపాదించిన 4 రాళ్ళు తానే కడుపు నింపుకునే వ్యక్తి పేదోడు ఫస్ట్. ఎవరైనా అడ్డదారులు తొక్కుతారు కానీ అడ్డదారుల్లో వెళ్ళి అడ్డగోలుగా సంపాదించి లంచాలు తిని ఇలా రకరకాలుగా కుటుంబాన్ని పోషించుకునే కొంతమంది లంచాధికారులు కూడా మన సమాజంలో ఉన్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అందరూ అన్నాను, కొందరు ఖచ్చితంగా ఉంటారు. కానీ పేదవాళ్ళలో అలాంటి వాళ్ళు ఉండరు. వాళ్ళు కాయో కష్టమో చేసుకొని ఎంతో కొంత రాళ్ళు కొట్టుకునో బస్తాలు మోసుకునో ఏదో ఒకటి చేసుకొని వాళ్ళు ఒక 4 రూపాయలు సంపాదించుకుని తింటారు. మరి వాళ్ళందరూ కష్టపడుతున్నట్టే కదా. వాళ్ళందరూ ఆల్రెడీ చేపలు పట్టడం నేర్చుకున్నట్టే కదా. ఇప్పుడు కొత్తగా వాళ్ళకి చేపలు పట్టడం ఏం నేర్పుతారు ప్రభుత్వం? ఇంకా కొత్తగా సంపాదించే మార్గం ఏం చెప్తారు అంటే ఈ P4 విధానం ద్వారా పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలను తీసుకొచ్చి కొన్ని కుటుంబాలను ఒక గ్రామాలని దత్తత తీసుకొని వాళ్ళతో పరిశ్రమలు పెట్టించి వాళ్ళని భాగస్వాములుగా చేసి వాళ్ళని కోటీశ్వర్లుగా తీర్చిదిద్దాలి అనేది ఈ P4 కాన్సెప్ట్. వినడానికి చాలా బాగుంది. కానీ ఒక్కొక్క గ్రామం దత్తత తీసుకుని వాళ్ళందరినీ ఆ P4 కాన్సెప్ట్ కింద ఒక కంపెనీకి ఒక పరిశ్రమకు పంపించేస్తే వాళ్ళు ఆల్రెడీ కష్టపడి చేస్తున్న పనుల సంగతి ఏంటి? ఇప్పుడు వ్యవసాయ కూలీలు దొరక్క రైతు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ చాలా చోట్ల ఇప్పుడు గుంటూరు జిల్లా లాంటి చోట్ల ఎండుమిర్చికి తొడుములు తీయడానికి కూడా మనుషులు దొరకరు. వాళ్ళకి 300-400 కూలీ ఇచ్చి తీసుకెళ్తూ ఉంటారు చాలామందిని. అంటే అక్కడే మనుషులు దొరకట్లేదు అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాళ్ళని పేదవాళ్ళని కోటీశ్వరులను చేయడానికి కొత్త కొత్త కాన్సెప్ట్లు P4 విధానం ద్వారా తీసుకొచ్చి ఇప్పుడు మేము చేపలు పట్టడం నేర్పిస్తాము అనేది బాబు గారు చెప్తున్న మాట. ఓకే, నిజంగా వాళ్ళని కోటీశ్వర్లు చేయాలంటే ఎవరు అడ్డు చెప్పరు, చేయమనే చెప్తారు. కానీ పేదవాళ్ళంటే చేపలు పట్టడం వచ్చు, వాళ్ళకి చేపలు పట్టడం వచ్చు అంటే కష్టపడి బతకడం వచ్చు. ఇప్పుడు కొత్తగా మేము ఎలా కష్టపడాలో ఎలా సంపాదించాలో మేము నేర్పుతాం అంటుంది ప్రభుత్వం. మరి ఆ చేపలు పట్టడం ఏంటో ఆ P4 విధానం ఏంటో రేపు ఉగాదిని తేలిపోద్ది, చూద్దాం.